పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సభలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఈ రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. 19 రోజుల్లో ఉభయ సభలు 15 సార్లు భేటీ కాబోతున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అనేక అంశాలను ప్రభుత్వం తమ వైపు నుంచి తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రధానంగా అటామిక్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేటీకరణ, ప్రైవేటు పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా తీసుకోవాల్సినటువంటి బిల్లు, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి ఇట్లా మొత్తం దాదాపు 13 బిల్లుల వరకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. వీటిల్లో కేంద్ర ఉన్నత విద్యా విధానానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ యోచనలో భాగంగా ఒక కీలకమైన బిల్లును తీసుకురావడానికి కూడా కేంద్రం సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైనటువంటి నేపథ్యంలో విపక్షాలు కూడా అందుకు అనుగుణంగానే ధీటుగా ఎదుర్కొనేందుకు మరోవైపు సిద్ధమవుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, రోజు రోజుకి దిగజారుతున్నటువంటి రూపాయి మారకం విలువ, దాంతో పాటుగా అమెరికా టారిఫ్లు, వాటి ప్రభావం తీవ్రంగా చూపుతున్నటువంటి నేపథ్యంలో అందుకు కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాంతో పాటుగానే ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటు చేసుకున్నటువంటి బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ భద్రత, వాటితో పాటు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో చైనా స్పందించినటువంటి తీరు, చైనాకు ధీటుగా ఇప్పటి వరకు భారత్ వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటితో పాటుగా పలు రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల సవరణ చేపట్టింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు, అటు తమిళనాడు కానీ ఇటు పశ్చిమ బెంగాల్ కానీ మిగిలిన రాష్ట్రాలన్నీ, కేరళతో సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. బీహార్ తరహాలో అన్ని రాష్ట్రాల్లో జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో చర్చకు చేపట్టాలని చెప్పి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఈ రోజు తొలి సమావేశాల్లోనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచే 2 సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. మాణిక్యం ఠాకూర్, ఆయనతో పాటుగా కన్యాకుమారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ కూడా దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్చ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇందుకు సంబంధించి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెప్పడానికి సిద్ధమవుతా ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించడంలో గత 10 ఏళ్లలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా 150వ జయంతి సందర్భంగా 150 ఉత్సవాలు జరపాలని చెప్పి, వందే మాత్రం 150 ఉత్సవాలు జరపాలని చెప్పి ఇందుకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలని చెప్పి కేంద్రం భావిస్తా ఉంది. అయితే దీనిపైన పశ్చిమ బెంగాల్ సహా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు, విపక్ష నేతలు దీనిపైన విముఖత చూపించాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికే 10 గంటల పాటు లోక్సభలో సమయం కేటాయిస్తూ ఇప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపైన ఏ రోజు చర్చకు అవకాశం కల్పిస్తారు అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి దేశభక్తిని ముందుకు తీసుకొచ్చి అన్ని సమస్యలను పక్కదారి పట్టించడానికే కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దేశంలో భద్రతా వ్యవహారాలు, దేశ రాజధానిలోనే బాంబు పేలుళ్ల వంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటి అనేక అంశాలు ఇటు అధికార అటు ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడానికి, వాడివేడిగా శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. 15 రోజుల పాటు జరిగేటువంటి 19 రోజుల్లో 15 రోజులు ఉభయ సభలు విడివిడిగా భేటీ అవుతున్నాయి. ఈ ఉభయ సభల్లో అన్ని బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపు చేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అణుశక్తి బిల్లును, విద్యా కమిషన్ కు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికే ఉన్నత విద్యా కమిషన్ ద్వారా అనేక అంశాలను, దేశభక్తికి సంబంధించి దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలను ఇప్పటికే కేంద్రం రిమూవ్ చేస్తూ వస్తుందన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లులను ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని విపక్షాలు యోచిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.